రోహిణి కోడలా, కాస్త 2 కప్పుల టీ పెట్టమ్మా. అలాగే వాటితో పాటు బిస్కెట్స్ కూడా తీసుకురా. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. అలా చెప్పి శకుంతలాదేవి పెద్ద కోడలు రోహిణి టీ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్తుంది. గ్యాస్ పై టీ పెడుతుంది. దానిలో యాలకులు, అల్లం, సోంపు వేసి అద్భుతమైన టీ పెడుతుంది. ట్రే పై కప్పుంచి టీ పోస్తూ ఉండగా కాస్త టీ ట్రేలో పడుతుంది. ఆమె అదే ట్రేలో బిస్కెట్స్ ఉంచుతుంది. దాంతో బిస్కెట్స్ అన్ని తడిచిపోతాయి. వాటిని తీసుకెళ్లి అత్తకి ఇవ్వగానే, ఓహో కోడలా, ఇదేంటి ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఎలా తినాలి? అన్ని అందులో కలిపేశావు నువ్వు. ఏమైంది అత్తయ్య? ఎలాగో మీరు టీతో ముంచుకునేగా తింటారు. మీ పని సగం తగ్గించాను, సంతోషపడండి. అదే నిజమే కదా. ఈ కోడలి ఎప్పుడు బాగుపడుతుందో ఏమో తెలియడం లేదు. ఇలాంటి వెర్రి పనులు ఎప్పుడు ఆపుతుందో ఏమిటో. రోహిణి శకుంతలాదేవి పెద్ద కోడలు. ఆమె వంట బాగా వండుతుంది. కానీ ఆమెకు వడ్డించే తీరు అస్సలు రాదు. అలా ఒకరోజు రోహిణి మరిది జగన్ పని నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. వదినా, త్వరగా భోజనం వడ్డించండి, చాలా ఆకలిగా ఉంది. కేవలం 5 నిమిషాలు మరిది గారు, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి. అదిగో మీ అన్నయ్య కూడా వచ్చేసారు. మీరిద్దరు ఫ్రెష్ అయ్యి త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేయండి. కాసేపటి తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. రోహిణి వాళ్ళ ఎదుట భోజనం ఉంచుతుంది. అది చూసి వాళ్ళ ముఖాలు మాడిపోతాయి. అన్నిటికంటే ముందు ఒక కూర వేస్తుంది. అది పళ్ళ మధ్యలో. ఇక రోటీని దానిపై పెట్టేస్తుంది. ఆ తర్వాత దానిపై పచ్చడి, సలాడ్ ఉంచుతుంది. దానివల్ల రోటీ పూర్తిగా మెత్తబడిపోయింది. అది చూసి అత్త అంటుంది, కోడలా, ఏంటే ఇది గొబ్బెమ్మలా ఉంది. ఇది చూస్తేనే సగం ఆకలి చచ్చిపోయింది. అత్తయ్య, అయినా ఎలాగో మీరు రోటీ కూర పచ్చడితోనే తింటారు. అప్పుడు అలాగ తినండి, ఇలాగ తినండి, ఎలాగైనా తినండి. అందులో తేడా ఏముంది? అన్ని పట్టులోకి వెళ్లి ఎలాగో మిక్స్ అవుతాయి కదా. కోడలా, నువ్వు వంట బాగా చేస్తావు, కానీ దాన్ని వడ్డించేప్పుడే గడబడ చేస్తావు. లేకుంటే ఏంటి కోడలా, భోజనాన్ని సరిగ్గా వడ్డిస్తేనే తినడంలో అసలైన ఆనందం వస్తుంది. అత్తయ్య, నాకైతే అలాగే వచ్చు. తినండి. ఇక లేదంటే రోటీ మొత్తం ఆ కూరలో మునిగిపోతుంది. లేకుంటే అప్పుడు రోటీ కూర రెండూ ఒకటైపోతాయి. అత్త మాటలు రోహిణిపై ఏమాత్రం ప్రభావం చూపవు. అలా సమయం గడుస్తుంది. ఒకరోజు రోహిణి మరిదికి ఒక మంచి సంబంధం వస్తుంది. ఆ తర్వాత ఆదివారం రోజు అమ్మాయి ఇంటికి వెళ్తారు. అక్కడే చాలా వంటకాలుంటాయి. అవి అందంగా పరచబడి ఉంటాయి. దీన్ని డెకరేషన్ అంటారు. చూడండి, అన్ని ఎంత బాగా పరిచారో. చూస్తేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి. అప్పుడు అమ్మాయి తల్లి లత అంటుంది, వదినా, ఇవన్నీ నా కూతురు తన చేతులతో పరిచింది. ఇంత అందంగా ఆమె వంటకాలు టేబుల్ పై సర్దింది అంటే వంటలు కూడా బాగానే వచ్చుంటాయి. వా వదినా, మీ కూతురు చాలా గుణవంతురాలు. ఆలిషా అందరికీ నచ్చుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆలిషా భరత్ల వివాహం జరుగుతుంది. ఇక పెళ్లి తర్వాత రోజు, చిన్న కోడలా, ఈ రోజు నీ మొదటి వంట. నీకు బాగా నచ్చిన వంట ఏదైతే ఉందో అది వండు. ఇక పెద్ద కోడలా, అప్పటి వరకు నువ్వు ఇల్లు సర్దు. పెళ్లి వల్ల ఇల్లంతా చిందరవందరగా ఉంది. అలాగే అత్తయ్య. ఇప్పుడు పెద్ద కోడలు ఇంటిని శుభ్రం చేసే పనిలో పడుతుంది. ఇక చిన్న కోడలు ఆలిషా ఇంటి వంట పనిలో. ఆలిషా వంటగదిలోకి వెళ్లిపోతుంది. వంట చేయడం మొదలు పెడుతుంది. ఇక 15-20 నిమిషాల్లో ఆమె వంట చేయడం పూర్తి చేస్తుంది. కానీ ఆ వంట డెకరేషన్ కి 2 గంటల పైగా పడుతుంది. వాహ్ వాహ్, దీన్నంటారు అసలైన డైనింగ్ టేబుల్ అని. ఎంత అందంగా వంటకాలు పరిచావు. చూస్తుంటేనే ప్లేట్లని నాకేయాలనిపిస్తుంది. ఎంత బాగా డెకరేట్ చేశావు. పోనీలే, గొబ్బిళ్ళ లాంటి భోజనం ఇక తినాల్సిన అవసరం లేదు. చూడు పెద్ద కోడలా, ఇలా చేస్తారు. ఇది పద్ధతి. నేర్చుకో నీ తోటి కోడల నుంచి. అర్థమైందా? మన సౌభాగ్యం, అందుకే ఇలాంటి కోడలు వచ్చింది మనకు. అది విని పెద్ద కోడలి ముఖం నల్లబడుతుంది. కానీ వాళ్ళు ఆమె చేసిన వంట నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ఆశలన్నిటిపై నీళ్లు పడతాయి. ఏమైంది అత్తయ్యా, మీ ముఖం అలా బిగుసుకుపోయింది? అప్పుడే ఆడపడుచు మెల్లగా అంటుంది, మా ఇంత పచ్చి పచ్చి వంట. అరే, ఆమె కొత్త కోడలు కదా, అందుకే కాస్త నర్వస్ అయి ఉంటుంది. అలా ఒక్కోసారి కొత్త పెళ్లి కూతురుకు అవుతుంది. ఈ రోజు ఏం మాట్లాడకుండా తిను, లేకపోతే ఆమె బాధపడుతుంది. నీకు తెలుసా, నేను కూడా నా మొదటి వంటలో కంగారు పడి నా అత్తయ్యకు మాడిపోయిన పరోటా తినిపించాను. కొత్త చోట కొత్త పెళ్లి కూతురు కాస్త కంగారు పడటం సహజంలే. ఇప్పుడు అందరూ ఏదోలా ఆ భోజనం తింటారు. కానీ మరుసటి రోజు కూడా ఆలిషా వంట చేయగా ఆమె సర్వ్ చేయడం అందంగా చేస్తుంది. కానీ ఆమె చేసిన వంట సరిగ్గా ఉడకడం లేదు. అప్పుడు వంట చేయాలన్నా 2 గంటలు పడుతుంది. అందుకే అందరికీ తప్పక ఆ వంట తినాల్సిన పరిస్థితి. కానీ ఎవరి ముఖాల్లోనూ భోజన ఆనందం లేదు.
శకుంతల, నువ్వు అన్నావు కదా కొత్త కోడలు వంటలో ఏదో కాస్త తేడా ఉండొచ్చని, కానీ ఇది కాస్త కాదు, మరి పూర్తిగా తేడా ఉంది. రుచే లేదు అసలు ఇందులో. కొత్త కోడలు కదా, కొద్ది రోజుల్లో నేర్చుకుంటుంది. రోజు చేస్తూ ఉంటే ఆమె నేర్చుకుంటుంది. ఇక మరుసటి రోజు నుంచి వంట ఆలిషాని చేస్తుంది. చిన్న కోడలా, ఈ రోజు వంటలో పనస పట్టు కూర రోటీ చెయ్యి. ఆలిషా వంట చేయడం కోసం వంటగదిలోకి వెళ్ళింది. ఆలిషా వంట చేయడానికి 2 గంటలైతే తీసుకుంటుంది. కానీ ఆమె వంట సరిగ్గా ఉడకడం లేదు. అసలు అలా 2 గంటలు ఏం చేస్తుందా అమ్మాయి? అయినా వంటలు రుచే రావడం లేదు. ఇవాళ వెళ్లి చూడాలి. అత్త వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ ఆలిషా చిటికలో మసాలా చేసి దాన్ని పూర్తిగా మెత్తగా చేయకుండానే త్వరగా కూరలో వేసేస్తుంది. ఆపై మిర్చి వేస్తుంది. కోడలా, నువ్వు 15 నిమిషాల్లో వంట చేసేసావా? అత్తయ్య, నా వంట 15 నిమిషాల్లో పూర్తయింది. కాకుంటే డెకరేషన్ కి 2 గంటలు పడుతుంది. నేను డెకరేట్ చేస్తాను. 2 గంటలా? అరే, భోజనం డెకరేట్ చేయాలా? పూర్తి ఇల్లా? ఇప్పుడు అర్థమైంది నీ భోజనం ఇలా సరిగ్గా ఉడకకుండా ఎందుకుందో. అత్తయ్య, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను డెకరేషన్ చేయాలి. అప్పుడు రోహిణి వచ్చి తన అత్తతో మెల్లగా అంటుంది, మీ చిన్న కోడలి చేతి వంట ఇక బాగా తినండి అత్తయ్య. మీరు అన్నారుగా చూస్తుంటేనే ప్లేట్లన్నీ నాకు ఇయ్యాలనుందని. అప్పుడు పెద్ద కోడలు కొడుకు అర్జున్ స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది. అది వింటూనే అందరూ హాస్పిటల్ కి వెళ్తారు. అర్జున్ కడుపులో చాలా నొప్పిగా ఉండటంతో స్కూల్ వాళ్ళు అతన్ని హాస్పిటల్ కి తీసుకొస్తారు. చూడండి, ఈ పిల్లవాడిని చూస్తే అర్థమవుతుంది కొద్ది రోజులుగా అతను సరిగ్గా భోజనం చేయలేదని. ఏదో తిన్నా కూడా కాస్త సరిగ్గా ఉడకని ఆహారం తింటున్నాడు. అందుకే కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎప్పుడైనా ఆహారం బాగా ఉడికించి తినాలి, లేదంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ ఆలిషా తనకు టిఫిన్ కట్టిస్తుంది రోజు. మరి తన ఆకలితో ఎలా ఉన్నాడు? కానీ ఈ రోజు మాకు రోహన్ చెప్పాడు, తను టిఫిన్ నుంచి 2-3 ముక్కలు మాత్రమే తిని మిగతాది డస్ట్బిన్ లో వేస్తున్నాడట. ఏంటి అంటే నా కొడుకు ఆకలితో ఉంటున్నాడా? పెద్ద కోడలా, నీకు తెలుసు కదా చిన్న కోడలి వంట గురించి. అర్జున్ కి నువ్వే స్వయంగా చేసి టిఫిన్ బాక్స్ కట్టాల్సింది. దీని పట్ల శ్రద్ధగా ఉండాల్సింది కదా. ఇక చిన్న కోడలా, నువ్వు రేపు నీ కొడుకు పుడతాడు, తనకి ఇలాంటి భోజనం పెడతావా? మేమంతా నీ చేతి సరిగ్గా ఉడకని వంట ఏమనుకుండా తింటున్నామంటే ఈ రోజు కాకుంటే రేపు వంట చేయడం నేర్చుకుంటావని. కానీ ఇప్పుడు ఇక పిల్లాడి ఆరోగ్యం దాకా విషయం వచ్చింది. అందుకే ఇకపై వంట పెద్ద కోడలు చేస్తుంది, చిన్న కోడలు వడ్డిస్తుంది. ఇదే అందరికీ మంచిది. అప్పుడు సరిగ్గా ఉడకని వంట తినాల్సిన పని ఉండదు, గొబ్బిళ్ళ లాంటి వంటనా ఉండదు. ఇదే ఇక ఫైనల్. ఆ తర్వాత పెద్ద కోడలు రుచికర భోజనం వండుతుంది. ఇక చిన్న కోడలు దాన్ని బాగా డెకరేట్ చేసి డైనింగ్ టేబుల్ పై వడ్డిస్తుంది. కాకుంటే ఇప్పుడు 2 గంటల బదులు 10 నిమిషాల్లో చేయడం ఆమె నేర్చుకుంది. ఈ విధంగా కుటుంబంలోని అందరికీ రుచికర భోజనంతో పాటు మంచి వంటను కూడా దొరుకుతుంది. ఈ విధంగా ఈ కుటుంబం తమ సమస్యను పరిష్కరించుకుంది. ప్రకాష్ తన ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు. అతనిపైనే తన కుటుంబ బాధ్యత అంతా ఉంది. అతను ఇల్లు నడపడానికి ఒక ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు. ప్రకాష్ కుటుంబంలో తన తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలు, చెల్లెలు కూడా ఉన్నారు. ఏదో విధంగా అలా పేదరికంతో ఆ ఇల్లు గడిచిపోతూ ఉంది. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఒక కొత్త పొరుగువారు వస్తారు. కొత్త పొరుగువారు వచ్చినట్టున్నారే. అప్పుడు ఇంటి లోపల నుంచి కోడలు అంటుంది, మామయ్య లోపలికి రండి, భోజనం సిద్ధంగా ఉంది. వస్తున్నా అమ్మ కోడలా. కాసేపటి తర్వాత ఆమె అందరికీ వడ్డిస్తుంది. పొరుగు బంగ్లా ఖాళీగా ఉంది కదా, అక్కడికి ఒక పెద్ద బండి గల వాళ్ళు ఉండటానికి వచ్చారు. పొరుగు వాళ్ళం కదా, వాళ్ళని భోజనం గురించి అడగాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళు ధనవంతులండి, మనం పేదవాళ్ళం. మన రోటీ ఏం తింటారు? అది ఇలాంటి ఎండిపోయిన రోటీలు. అందరూ ఏదోలా ఎండిపోయిన రోటీలు తింటారు. కానీ సంధ్య భోజనం చేయడానికి కూర్చోడానికి ఆ సమయాన భోజనం అయిపోతుంది. అరే, భోజనం అయిపోయింది, పర్లేదు, నీళ్లు తాగి పడుకుందాం. అదేంటి వదినా, మా అందరికి కడుపు నిండా భోజనం తినిపించి మీరు ఖాళీ కడుపుతో పడుకుంటారా? మేమంతా ఆకలిగా ఉండకూడదని అంటారే, నువ్వే ఖాళీ కడుపుతో ఉంటావా? మా పేదరికం వల్ల నీకు సరిగ్గా భోజనం కూడా ఇవ్వలేకపోతున్నాం కోడలా. అలాంటిదేం లేదత్తయ్య, అయినా మీరంతా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మరి మీరు తింటే నా కడుపు నిండినట్టే కదా. తమ కోడల మాట విని అత్త కళ్ళు చెమర్చుతాయి. ఆమె లోలోని బాధపడుతూ ఉంటుంది. సంధ్య చాలా మంచిది. ఆమె తన కుటుంబ ఆర్థిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు, వినండి, ఇంట్లో రేషను, కూరగాయలు ఏమీ లేవు. మరి వంటేం చేయాలి? అత్తయ్యకు మందులు ఎలా తీసుకురావాలి? అది విని ప్రకాష్ తన జేబులో చేయి పెట్టి ఒక చిరిగిన పాత 100 రూపాయల నోటు తీస్తాడు. ఇవేమున్నాయి సంధ్య,
ఇప్పటికి దీంతో పని కానించు. సరే అండి. ఆమె బజార్ వెళ్తుంది. అక్కడ తన అత్తకు మందులు తీసుకొని ఆ తర్వాత కాస్త డబ్బులు మిగిలాయి, వీటితో కూరగాయలు తీసుకుంటాను. అన్న 1 కిలో వంకాయలు ఇవ్వు. ఆ కూరగాయలు అతను కూరగాయలు ఇచ్చిన తర్వాత సంధ్య అతనికి 30 రూపాయలు ఇస్తుంది. ఆ కూరగాయలు అతను ఆమెను నానా మాటలంటాడు. ఏయ్, ఈ మరి తప్పిందా? ఎంత తక్కువ డబ్బు? ఇవి 80 రూపాయలు అయ్యాయి. కానీ ఇప్పుడేగా మీరు 30 రూపాయలను కేకేస్తున్నారు. అది నేను వచ్చాను. అరే, అది నేను మిర్చి గురించి వేసిన కేక. అరే వచ్చావు, పొప్పో అవతలికి. అలానే ఆ కూరగాయలు అతను ఆమెను గట్టిగా నెడతాడు. ఆమె పడిపోతూ ఉండగా వెనుక నుంచి ఒక ధనవంతురాలైన స్త్రీ తన్ని పట్టుకుంటుంది. బానే ఉన్నారు కదా? అరే సంధ్య, నువ్వా? పూర్వి నువ్వా? ఎలా ఉన్నావే నువ్వు? నిన్ను చూసి చాలా ఏళ్ళైంది. నేను కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నానే. పద నాతో పాటు నా ఇంటికి వెళ్దాం. మన ఇద్దరం కలిసి ఈరోజు చాలా కబుర్లు చెప్పుకుందాం. పూర్వి తనతో పాటు బండిలో తన ఇంటికి ఆమెను తీసుకొస్తుంది. తన పెద్ద ఇంట్లోకి రావడంతోనే సంధ్య షాక్ అవుతుంది. పూర్వి, ఇది నీ ఇల్లా? కొద్ది రోజుల క్రితమే మేమిక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఏమైంది? నీ బంగ్లా ఎదురుగా ఉన్నదే నా అత్తారిల్లు. ఇది భలే వింతగా ఉంది పూర్వి. ఒకనొక సమయంలో మన స్నేహితురాళ్ళం, ఇప్పుడు పొరుగు వాళ్ళం. నువ్వు సంతోషంగా ఉన్నావా సంధ్య? నేను చాలా సంతోషంగా ఉన్నాను. బహుశా నేను నీకు చెప్పలేనేమో, ఈ రోజుకి నేను అదే పేదరికంలో ఉన్నాను, పెళ్లికి ముందున్నట్టే. కాసేపటి తర్వాత ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. అక్కడ అందరూ ఉదాసీనంగా కూర్చొని ఉంటారు. అరే ఏమైంది? మీరంతా ఎందుకంత బాధగా ఉన్నారు? ప్రకాష్, నువ్వు ఇంత త్వరగా ఇంటికి ఎందుకు వచ్చారు? మన పేదవాళ్ళపై ఆ దేవుడు ఎన్నాళ్ళిలా కష్టాలు పెడతాడో తెలియదమ్మా. కోడల ప్రకాష్ ని తన పని నుంచి తీసేశాడు అతని యజమాని. ఏంటి? ఓరి దేవుడా, ఏంటి ఇలా అయింది? ఇంట్లో పిండి కూడా కాస్తే ఉంది. అప్పుడే పూర్వి తన గుమ్మంలోకి వస్తుంది. సంధ్య, సంధ్య, ఎక్కడున్నావే? ఇదిగో చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. పూర్వి తన లోపలికి వచ్చి మేము ఇలాంటి భోజనం చేయడం చూస్తే చాలా బాధపడుతుంది. అందుకే సంధ్య త్వరగా గుమ్మం వైపు వెళ్లి కూర తీసుకుంటుంది. చెప్పు పూర్వి. అది నేను నా భర్త కోసం షాహీ పన్నీర్ కూర చేశాను. అప్పుడే గుర్తొచ్చింది నీకు ఇది చాలా ఇష్టమని, అందుకే నీకోసం తీసుకొచ్చాను. ఓహ్ అవునా, థ్యాంక్ యూ. ఆమె గుమ్మం నుండే కూర తీసుకుంటుంది. ఆపై పూర్వి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సంధ్య ఆ కూర తీసుకుని లోపలికి వస్తుంది. కోడలా, ఆమె మన పొరుగావిడే కదా? ఆమె పొరుగావిడే కాదు, నా స్నేహితురాలు కూడా. నా చిన్ననాటి స్నేహితురాలు, నా ప్రాణ స్నేహితురాలు. అరేవా, ఇది చాలా మంచి విషయం వదినా. మీ స్నేహితురాలు మీ పొరుగింట్లోనే ఉంటుంది. మా ఆ కూర ఇవ్వు, దాని నుంచి మంచి సువాసన వస్తుంది. ఇదిగో ఇస్తున్నామ్మా. సంధ్య అందరికీ ఆ కూర వడ్డిస్తుంది. ఈ రోజు మొదటిసారి ఆ పేద అత్తారింటి వాళ్ళు ఇంత మంచి కూర తింటున్నారు. వాళ్ళంతా అది తిని చాలా సంతోషిస్తారు. అక్కడ పూర్వి ఇప్పటికే సంధ్య గురించి ఆలోచిస్తూ ఉంది. ఏదో ఉంది, సంధ్య నా నుంచి ఏదో దాస్తుంది. నన్ను తన ఇంట్లో కూడా రానివ్వలేదు, నన్ను తన అత్తారింటి వాళ్ళని కలవనీయలేదు. ఖచ్చితంగా ఏదో నా నుంచి దాస్తుంది. కానీ తను నాకు ఏం చెప్పదు. నేనే స్వయంగా తన ఇంటికి వెళ్ళాలి. మరుసటి రోజు ఆమె సంధ్య ఇంటికి వెళ్తుంది. తన కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్తుంది. నమస్తే అమ్మా, నేను పూర్వి, మీ కోడలి స్నేహితురాల్ని. కోడలు చెప్పిందమ్మా, రామ్మా ఇక్కడ కూర్చో. ముసలి సర్ల తన చీర పళ్ళుతో కుర్చీని క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ పూర్వి నేలపై కూర్చుంటుంది. అరే ఇదేంటి మీరు నేలపై కూర్చున్నారు? కుర్చీలో కూర్చోండి. మేం పేదవాళ్ళం, మాకు నేలపై కూర్చోడం అలవాటే. కానీ పెద్ద ఇంట్లో అయినా గోడల కింద నేలే ఉంటుంది. సరే, మీ అందరూ భోజనం చేయండి. నేను మీ అందరి కోసం భోజనం ఇంకా గిఫ్ట్స్ తెచ్చాను. భోజనమ్మా? థ్యాంక్ యూ ఆంటీ. నాకు చాలా ఆకలేస్తుంది. గత కొద్ది రోజులుగా మేము సరిగ్గా తినలేదు. కేవలం ఒకే ఒక్క రోటీ మాత్రమే తిన్నాం. నిన్నటి నుంచి అయితే అసలు ఏం తినలేదు. నోర్మియాను, తననెందుకు నోరు ముపిస్తావు? తను చెప్పాలనుకున్నది చెప్పని. సంధ్య, మనమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని పెరిగాం. ఇప్పటి వరకు స్నేహితురాలుగా ఉన్నాం. అయినా కూడా నువ్వు నన్ను పరాయిదాన్ని చేసేసావా? ఇదంతా నాతో చెప్పడం అవసరం లేదనుకున్నావా? నేను ఆ మాత్రం నీ బాధను పంచుకోవడానికి అర్హురాలిని కాదా? అదేం కాదు పూర్వి, నిన్ను బాధ పెట్టకూడదని అనుకున్నాను. అందుకే ఇదంతా చెప్పలేదు. ఇక నువ్వు నా సహాయాన్ని కాదనొద్దు. బావగారు, మీరు ఈ డబ్బులు కొంచెం ఉంచండి. వీడితో మీరు సొంత పని ఏదైనా ప్రారంభించండి. కానీ నేనెలా తీసుకోగలనవి? రేపంతా బాగున్నప్పుడు తిరిగివ్వండి, లేదా మీ చిన్న చెల్లనుకొని ఉంచండి. నువ్వు నిజంగా చాలా మంచిదానివి పూర్వి. ఇద్దరు స్నేహితురాలు ఒకరినొకరు హత్తుకుంటారు. ఇప్పుడు ప్రకాష్ సొంత కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. దాంతో అతని ఆదాయం బాగుంది. అలా కొద్ది రోజుల్లోనే అతను పూర్వి డబ్బులు తిరిగిస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి ఇల్లు ఏర్పరచుకుంటారు. ఇలా ఈ విధంగా ఆ ఇద్దరు స్నేహితురాలు దగ్గరగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు.